కాదు దేశభక్తులు, మేమే దేశభక్తులం. ప్రౌడ్ గా చెప్తున్నాను, మీరు ఇంతమంది ఉన్నారు. తెలంగాణ గడ్డ మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ 2వ తారీఖున ఇండోర్ వేదికగా మీటింగ్ పెడతా అంటేనేమో పర్మిషన్ ఇవ్వలేదు ఇండోర్ మీటింగ్కి. కానీ ఆదివారం రోజున కాక్రోజ్ అనే ఆన్లైన్ పార్టీ వాళ్ళు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బహిరంగ మీటింగ్ పెడతా అంటే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. ఇండోర్ గ్రౌండ్లో మీటింగ్ పెడతా అంటే పర్మిషన్ ఇయ్యారు, కానీ బహిరంగంగా మీటింగ్ పెడతా అంటే పర్మిషన్ ఇచ్చారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూకి కారణమైనటువంటి నాగేశ్వరరావు గారు, తులసి చందు, రావణంటోడు, అదే విధంగా సూడో సెక్యులర్ వాళ్ళందరూ కాక్రోజ్ ఆన్లైన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పెట్టినటువంటి మీటింగ్లో ప్రత్యక్షమయ్యారు. స్పీచ్ల మీద స్పీచ్లు దంచేసారు. నేను చెప్పదలుచుకున్నాం, మేం భరత మాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములము అని చెప్పదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఇక్కడ మనం గట్టిగా నినాదాలు ఇవ్వాలి. మీరే కాదు దేశభక్తులు, మేమే దేశభక్తులం. భారత్ మాతాకి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సూటిగా నాది ఒక ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడిన మాటలు, ఆరోపణలు చేసిర్రు, అబద్ధపు ఆరోపణలు, మళ్ళీ మీరే వెనక్కి తీసుకున్నారు. ఏమన్నా అంటే నేను ఒక ప్రొఫెసర్ని, నేను ఒక అనలిస్ట్ని, నేను ఏదైనా మాట్లాడతా, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదని చెప్పి మాట్లాడారు. అట్లాంటి మీరు ఒక అనలిస్ట్ అయ్యుండి కాక్రోజ్ జనతా పార్టీ ఆన్లైన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పెట్టిన మీటింగ్లో మీరు ఎట్లా పాల్గొంటారు? మీకు రాజకీయాలతో సంబంధం లేదు కదా, ఎందుకంటే మీరు అనలిస్ట్ అని చెప్పుకుంటారు, ప్రతి టీవీ ఛానల్కి పోతారు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని చెప్పేసి న్యూట్రల్గా మాట్లాడతా అని చెప్పి మాట్లాడుతుంటారు. అలాంటి మీరు కాక్రోజ్ జనతా పార్టీ పెట్టిన ఈ యొక్క ధర్నా, కాక్రోజ్ జనతా పార్టీ తలపెట్టినటువంటి ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారు. అంటే మీరు రాజకీయాల్లో కాక్రోజ్ జనతా పార్టీకి తరఫున సపోర్ట్ చేస్తున్నారా? రాజకీయాల్లో నాకు ఏ పార్టీ సంబంధం లేదని ఈ ఆన్లైన్లో కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ తరఫున మీరు ఎట్లా ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారు? మీరు విశ్లేషణ చేయాల్సింది పోయి ధర్నాలో పాల్గొంటారు. అక్కడుండి కూడా మీరు అందరినీ రెచ్చగొట్టే విధంగా అక్కడుండి మీరు యువతకు ఏం సందేశం అందించాలనుకుంటున్నారు? కాక్రోజ్ జనతా పార్టీ మీటింగ్లో అటెండ్ అయ్యి రాజకీయాలు మాట్లాడుతున్నారా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తారు. అసలు మీరు ప్రతిపక్ష పార్టీ కాదు, రాజకీయ పార్టీ కాదు, మీరు ఒక అనలిస్టు అయినా సరే మీరు కేంద్ర ప్రభుత్వం మీద, మిగతా వాళ్ళ మీద మీరు విమర్శలు చేస్తారు. తప్పు లేదు, మీరు విమర్శించే హక్కు ఉంది, క్వశ్చన్ చేసే హక్కు ఉంది. పేపర్ లీక్ అయిందో ఆ పేపర్ లీక్ మీద ఆ మంత్రిని రాజీనామా చేయాలనే హక్కు కూడా మీకుంది. కానీ మీరు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన మాటలు రాజకీయ పార్టీ వేదిక మాట్లాడుతుంటే అసలు మిమ్మల్ని ఏ విధంగా అనలిస్ట్ అనుకోవాలి, మీరు ఏ విధంగా న్యూట్రల్ అనుకోవాలనేది ఆలోచన చేయాలి. మరొక వైపు తులసి చందు గురించి మన అందరికీ తెలుసు. ఎక్కడైతే సెక్యులరిజం అని పోతుంది, హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది, హిందువులకు వ్యతిరేకంగా ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ అదేవిధంగా ఎన్డీఏ అలయన్స్కి బద్ధ శత్రువు లాగా ప్రవర్తిస్తుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినా అగైనెస్ట్గా బీజేపీకి అక్కడ ఉంటుంది, ఇంకొక పార్టీ మీటింగ్ పెట్టినా బీజేపీకి అగైనెస్ట్గా అక్కడ ఉంటుంది. మొత్తానికి బీజేపీకి, నరేంద్ర మోడీకి, ఎన్డీఏ కూటమికి ఎవరు అగైనెస్ట్గా మీటింగ్ పెడితే అక్కడ ఉంటుంది. ఈమె యూట్యూబర్ అని చెప్పుకుంటుంది, కానీ అన్ని రాజకీయ పార్టీల మీటింగ్లలో కనబడుతుంది. అదేవిధంగా ఈ రావణ్ అంటుడు బద్ధ శత్రువు, సనాతన ధర్మానికి బద్ధ వ్యతిరేకి. వీడు కూడా ఆఖరికి కాక్రోజ్ జనతా పార్టీ అని కాక్రోజ్ల మధ్య ఏరి ఏదేదో మాట్లాడుతాడు. నిజంగా యూట్యూబ్లో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏ అలయన్స్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఈ కాక్రోజ్ జనతా పార్టీ ఏదైతే తలపెట్టిందో ధర్నా, ఆ ధర్నాలో ప్రత్యక్షమయ్యారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ విధానం ఏంది, వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధమైన సందేశాన్ని పంపిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. నిన్న మొన్నటి దాకా తెలంగాణ నిరుద్యోగులు 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రభుత్వం ప్రకటిస్తామంటే మాకు 5,000 ఉద్యోగ నోటిఫికేషన్లు కాదు, మాకు 20,000 పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పి పోలీస్ జాబుల గురించి రోడ్డు ఎక్కి పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో ఎక్కడా కనబడరు. ఇక ఈ కాక్రోజ్ జనతా పార్టీ లాంటి పార్టీలు పెట్టగానే అక్కడ ఎక్కడైతే ఎన్డీఏ కూటమికి, బీజేపీకి అగైనెస్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది, యువకులను రెచ్చగొట్టడానికి కూడా ఇది ఒక మార్గం అయిపోతుంది అని చెప్పేసి మనకు స్కోప్ ఉంటుంది. మన వీళ్ళుగా స్పీచ్లతో దంచి కొట్టిన అక్కడ ఆ యువత కూడా అనాలా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి సూడో సెక్యులర్ వాళ్ళు. అది 100% కాక్రోజ్ అనే పార్టీ పెట్టినప్పుడే ఆన్లైన్ వేదికగా ఆ పార్టీకి సంబంధించి ఫాలోవర్స్ వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ చెందినటువంటి వాళ్ళు, అనేక రకాల మంది ఆ కాక్రోజ్ జనతా పార్టీ యొక్క ఫాలోవర్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది పక్కాగా సెక్యులరిజం ముసుగులో ఏదైతే
హిందుత్వానికి, సనాతనానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఒక వేదిక లాగా ఆన్లైన్లో కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఫాలోవర్స్ని గెయిన్ చేసి ఈ రోజున ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ అలయన్స్కి, అదేవిధంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రోడ్ ఎక్కుతున్నారు. ఇది మనం చూడాలి. తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు రాక పోరాటం చేస్తుంటే అక్కడ వీళ్ళు ఉండరు. ఇలాంటి మీటింగ్లు అయితే ఈ మీటింగ్లు అయిన తర్వాత మెల్లగా అటు పోతారు, మేము కూడా మద్దతు ఇచ్చినా, మేము కూడా మాట్లాడామని. అదేవిధంగా మనందరూ తెలుసు, ఖమ్మంలో అంత పెద్ద ఘటన జరిగితే వీళ్ళందరి నోర్లు మోసుకునే ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ ప్రశ్నించలేదు. కానీ మన అందరూ తెలుసు, మొన్న ఒక రాజకీయ నాయకుని కొడుకు విషయంలో వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా గొంతు దించుకొని, బట్టలు దించుకొని మరి రోడ్ ఎక్కి మరి ఆందోళన చేపట్టడం మనం అందరం చూసినాం. వీళ్ళ విధానం ఏంది అనేది ఒకసారి ఆలోచించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొన్న 2వ తారీఖు ఇండోర్ వేదిక మీటింగ్ పెడతా అంటే పర్మిషన్ ఇవ్వలేదు, అవన్నీ శాంతి భద్రత అంశం అని చెప్పారు. మరి కాక్రోచ్ జనతా పార్టీ ఏకంగా బహిరంగ సభ పెట్టి ధర్నా చేస్తాం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే, బీజేపీకి లేకపోతే ఎన్డీఏ అలయన్స్కి వ్యతిరేకంగా ఎవరు మీటింగ్ పెట్టినా వీళ్ళు పర్మిషన్ ఇచ్చేటట్టు. కానీ దానికి సంబంధించినటువంటి ఎన్డీఏ అలయన్స్లో భాగమైన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చి మీటింగ్ పెడితే, అది కూడా ఇండోర్ 4 గోడల మధ్య మీటింగ్ పెడతా అంటే శాంతి భద్రత సమస్య వస్తుంది. కానీ ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీ ప్రజల మధ్యన పెట్టి అదేవిధంగా స్పీచ్లు దంచేసుకుంటూ యువతను రెచ్చగొట్టుకుంటూ మాట్లాడితే, ధర్నాలు చేస్తే దానికి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే మొన్నటిదాకా ఇష్యూ క్రియేట్ చేసారో నాగేశ్వరరావు, తులసి చందు, అదేవిధంగా ఈ రావణ్ అంటోడు, మిగతా కొంతమంది సనాతన ధర్మ వ్యతిరేకులు అందరూ ఒక దగ్గర కూడి ఒక మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మాట్లాడుతా అంటే వాళ్ళకు పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తారు. ఇదే నా కరెక్టే. అసలు ఇది ఆలోచన చేయాలి. కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత పెద్ద ఎత్తున మీరు విమర్శలు చేశారు, ఒక్కొక్కరు ఏం మాట్లాడారు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీ నోట్లు మూగపోతే అటు నిరుద్యోగులు 5,000 పోలీసు ఉద్యోగాలు ఎవరికి కావాలి, 20,000 పోలీసు ఉద్యోగాలు కావాలని చెప్పి రోడ్ ఎక్కి కొట్లాడితే మీకు కనబడదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఇదే తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ మా జాగిరి అంటారు కదా, ఆ తెలంగాణ గడ్డ మీద మన జాగిరే, మన బిడ్డలు, మన తెలంగాణ జాగిరి బిడ్డలే అక్కడ రోడ్ ఎక్కి కొట్లాడుతుంటే కేవలం 5,000 ఉద్యోగాలు ఇస్తాం, మీరు నచ్చితే అప్లై చేసుకోండి లేకపోతే లేదు అనే విధంగా నోటిఫికేషన్ 5,000 ఇస్తామని చెప్పి ఇట్లా మాట్లాడి ఎంతవరకు కరెక్టో. ఆ 5,000 ఎవరికి సరిపోతాయి? తెలంగాణ కోసం రోడ్ ఎక్కి కొట్లాడి నిరుద్యోగులు మిగిలిపోయి పెళ్లిళ్ళు చేసుకోక అటు నిజంగా ఇంటికి వెళ్ళలేక బాధపడుతున్న నిరుద్యోగులు రోడ్ ఎక్కి కొట్లాడుతుంటే మీకు కనబడవా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాత్రమే మీరు మీడియా ముందుకు వస్తారు. మరి 5,000 ఉద్యోగాలు కాదు 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకో ముందుకు వస్తలేరు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారనేది అధికారంలో రాకముందుకు అన్న మాట అబద్ధమా? మీరు చెప్పిన మాటలు మీరు గుర్తుంచుకోకపోతే, మీరు చెప్పిన మాటల మీద మీరే నిలబడకపోతే ఈరోజు మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఖచ్చితంగా నిరుద్యోగులు మిమ్మల్ని అధికారంలోకి వచ్చారు, ఇదే నిరుద్యోగులు ఖచ్చితంగా అధికారం నుంచి దింపుతారు. పవన్ కళ్యాణ్ గారి మీద చూపించిన ప్రతాపం ఈ నిరుద్యోగులు అడుగుతున్న ఏవైతే ఉద్యోగాలనే ఆ ఉద్యోగుల మీద చూపించారు. ఆ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయరు. ఎందుకంటే ఒక నిరుద్యోగ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా నేను కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. బరాబరు 20,000 ఉద్యోగ నోటిఫికేషన్లు, పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. ఆ 2 లక్షల ఉద్యోగాలు దేవుడేరు. కానీ ఈ యొక్క 20,000 ఉద్యోగాలు అడుగుతున్నారు. ఆ ఏజ్ లిమిట్ గురించి కూడా ఆలోచించారు. ఖచ్చితంగా మీరు ఆ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఆశిస్తున్నా. ముఖ్యంగా చూడండి, ఆ కాక్రోచ్ జనతా పార్టీకి ఏమో పర్మిషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తాం, 1,00,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నటువంటి తెలంగాణలో ఆయన పార్టీకి కానీ ఆయనకు కానీ పర్మిషన్ లేకుండా అడ్డుకున్నారు. తెలంగాణ జాగిరన్నారు, తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్యూని క్రియేట్ చేసిన వాళ్ళందరూ ఈ కాక్రోచ్ మీట్లో కనబడరు. ప్రజలారా మీ ఆలోచన కూడా తెలియండి, మీ కామెంట్ తెలియజేయండి. వీళ్ళ బుద్ధి ఎట్లుందో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. జై హింద్.